హలో అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ కిచెన్. ఇవాళ మన వీడియోలో సింపుల్ అండ్ ఈజీ విధంగా ఇంట్లోనే నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఇక్కడ చూపిస్తున్న నూడిల్స్ ప్యాకెట్ ఏ కిరాణా జనరల్ స్టోర్లో నుంచి అయినా తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న గ్లాస్లో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ అనేది బాయిలింగ్ స్టేజ్కి వచ్చాక ఇప్పుడు ఇందులో నూడిల్స్ని యాడ్ చేసుకోండి. నూడిల్స్ని బాగా ఉడికించుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా 2 వేళ్ళ మధ్యలో ప్రెస్ చేయగానే నూడిల్స్ అనేది విరిగిపోవాలి. ఇప్పుడు నూడిల్స్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అన్నిటిని స్ట్రెయిన్ చేసుకోండి. ఇప్పుడు ఇలాంటి హోల్స్ ఉన్న బౌల్ తీసుకొని నూడిల్స్ని యాడ్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా నూడిల్స్ని ఒకసారి బాగా వాటర్తో వాష్ చేసుకోండి. ఇప్పుడు ప్యాన్ హీట్ చేసుకోండి. ప్యాన్ హీట్ అయ్యాక ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇప్పుడు ఇందులోని క్యారెట్ అండ్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకోండి. వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న నూడిల్స్ మసాలాని కట్ చేసి యాడ్ చేసుకోండి. నూడిల్స్ మసాలా ఇంకా వేరే స్పైసెస్ యాడ్ చేసేటప్పుడు స్టవ్ అనేది సిమ్లో ఉంచుకోండి. ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకోండి. వీటిని కూడా బాగా ఒక 2 to 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ముందుగా ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ని యాడ్ చేసుకోండి. మసాలా మొత్తం నూడిల్స్కి పట్టే వరకు బాగా ఫ్రై చేసుకోండి. నూడిల్స్ వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, వేడిగా నూడిల్స్ సర్వ్ చేసేసుకోవచ్చు. ఈ నూడిల్స్ ఆనియన్ అండ్ లెమన్ కాంబినేషన్తోనే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.